దేవుడు చెప్పినా సరే నా నిర్ణయం మారదు. దొరబాబు శ్రావ్యకే భర్త. తనని పెళ్లి చేసుకోవాల్సిందే. తప్పుకోండి దొరబాబు, నేను వెళ్ళాలి. ఈ జీవితంలో మీ నుండి తప్పుకోను. నన్ను వదిలి మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఆ తప్పే చెయ్యొద్దు అంటున్నాను. మీరు మరో ఆడపిల్లకి సొంతం. పరాయి అమ్మాయికి దగ్గరివ్వాలనుకోవటం నేరం. మీ మనసు మారదా? ఎప్పటికీ మారదు. ఇదే మీ నిర్ణయమా? అవును. అయితే నేను కట్టిన తాళి నాకిచ్చేయండి. నేను తప్పుకుంటాను. దీంతో నా పీక కోసి తర్వాత నువ్వేం చేయాలనుకున్నావో అది చేసుకో. నీకు తాళంటే విలువలేదు. కనీసం పెంచిన ఈ తల్లంటే లెక్కలేనప్పుడు నేనెందుకు బతకాలి? నేనే అక్కర్లేనప్పుడు నేను కట్టిన తాళి మీ మెడలో ఎందుకు? తీసిచ్చేయండి ప్లీజ్. జ్యోతి, తాళి తీయకు. నా మీద ప్రేమ ఉందో లేదో, నేనంటే ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి టెస్ట్ చేయాలని అలా అడిగాను. ఆలోచిస్తారేంటి జ్యోతి గారు? తాళి తీయండి. నేనవసరం లేనప్పుడు, నన్ను చూడ్డం మీకిష్టం లేనప్పుడు నేను కట్టిన తాళి మీ మెడలో ఉండకూడదు. వద్దు జ్యోతి గారు, ప్లీజ్. అమ్మా. రే రాజీవ్, అర్జెంటుగా ఇంటికి రా. నీతో ఒక ఇంపార్టెంట్ పనుంది. ఇప్పుడే వస్తున్నానమ్మా. ఓకే. చాలు జ్యోతి గారు. తాళి తీయడానికి మీరింతసేపు ఆలోచిస్తున్నారంటే మీ మనసులో నా మీద ప్రేమ, ఇష్టం, గౌరవం ఇంకా ఉన్నాయనే అర్థం. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. మా అమ్మకిచ్చిన మాట కోసం తాళి తీయలేదు తప్ప మీ మీద ప్రేముంటి కాదు దొరబాబు. అపార్థం చేసుకున్నారు. జ్యోతమ్మ విషయం ఏం చేద్దామయ్యా? ఎంత ఆలోచించినా గాని పరిష్కారం ఏంటో బుర్రగా తట్టట్లేదు రామనే. మనం కనకపోయినా జ్యోతమ్మని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కన్నీళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా సాకాం. కానీ ఏం లాభం? కాలం కలిసి రాక గత కొంతకాలంగా మన అమ్మాయి కన్నీళ్లతోనే కాలం గడుపుతుంది. కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటుంది. పైకి ఏ బాధ లేనట్టు మన కోసం నటింతుంది. జ్యోతమ్మని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది రమణి. అదే కదా, జ్యోతమ్మ మెడలో తాళి తీయకుండా ఆపగలుగుతున్నాం, కానీ నచ్చజెప్పి కాపురానికి పంపలేకపోతున్నాం. గట్టిగా అనాలంటే పెంచిన ప్రేమ అడ్డుపడుతుంది. రమణి,
నాకు పట్టుకున్న మరొక భయం ఏంటో తెలుసా? ఒకవేళ శ్రావ్య రాజీవ్ బాబుల పెళ్లి జరిగిపోతే జ్యోతమ్మ ఏనే మనకాడే ఉండిపోద్ది. మరో సంబంధం చూసి పెళ్లి చెయ్యాలన్నా చాలా సమయం పడుతుంది. ఈలోగా జ్యోతమ్మ కన్న తల్లి కనుక ఎవరో తెలిసిపోయి మనల్ని కలిస్తే కూతురు పెళ్లి పెటాకులైందని తెలిసి ఎందుకిలా చేశారని మనల్ని నిలదీస్తే మనం ఏవని సమాధానం చెప్పగలం? ఇన్నేళ్ల తర్వాత కూతుర్ని కలిసిన ఆ కన్న తల్లి తన బిడ్డ జీవితం ఇలా అయినందుకు కుమిలిపోతా ఉంటే ఎలా ఓదార్చగలం? ఉన్న కష్టాలు సరిపోవన్నట్టు ఆ మాధవమ్మ శ్రావ్య వాళ్ళు మనకెప్పుడు ప్రమాదం తలపెడతారో తెలియట్లేదు. మనకున్న ఆసరా పోయింది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని జ్యోతమ్మ అంటుంది, కానీ కక్షగట్టి దానికి కూడా వీళ్ళు ఎలాంటి ఆటంకాలు తలపెడతారేమో అని భయంగా ఉందయ్యా. వీటన్నిటిని దాటుకొని మనం ముందడుగు వెయ్యాలి. రే లడ్డు, లడ్డు, అరే ఏంటన్నా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? అవునరా, చాలా రోజుల తర్వాత మనసు సంతోషంతో ఉరకలు పెడుతుంది. ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందిరా. అసలు విషయం చెప్పన్నా, నేను టెన్షన్తో పోయేలా ఉన్నాను. గుడి దగ్గర జ్యోతి కలిసిందిరా. నీ సంతోషానికి కారణం ఇప్పుడు అర్థమైందన్నా. అవునా? ఏం అర్థమైంది చెప్పరా? ఇవాళ నేను తిట్టకుండా ఒక్క మాట కూడా ఏమీ అనకుండా వదిలేసి ఉంటుంది.